ఇదేనండి మా అత్తారిల్లు, అదే మా క్యాంపస్. బాహుబలి మూవీలో ఏదో మాహిష్మతి సామ్రాజ్యానికి ఉన్నంత పెద్ద గేట్ ఉంటుంది ఇక్కడ. ఈ గేట్ దగ్గర నుంచి ఇలా ఒక అడుగు ముందుకేసి అలా లోపలికి వెళ్ళంగానే కొందరికేమో స్వర్గంలా ఉండుద్ది, ఇంకొందరికేమో నరకంలా ఉండుద్ది. మరి ఇంకొందరికైతే స్వర్గం ప్లస్ నరకం ఈజ్ ఈక్వల్ టు స్వర్గంలా ఉండుద్ది. ఈ కొత్త ఓడు మీకు అర్థం కావాలంటే మీరు ఈ క్యాంపస్లో చేరాల్సిందే. ఇంతకీ మనలో మన మాట నూజివీడు క్యాంపస్ టూర్ చూస్తున్నారు కదా, క్యాంపస్కి వచ్చేద్దామనేనా? ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి మీకు? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక మా క్యాంపస్లో ఉండే అమ్మాయిలు మా క్యాంపస్లో ఉండే అందాల గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న సీనరీ యూజ్ చేసి ఒక మూవీ షూట్ చేసేవచ్చు. మీరు చేసేవచ్చు ఏంటి, ఆల్రెడీ చేశారు కూడా. మొన్న ఏదో మూవీ షూట్ చేశారు, దాని పేరు నాకు గుర్తురాట్లా. నూజివీడు క్యాంపస్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మూవీ పేరేంటో కొంచెం కామెంట్ చేసేయండి. ఇదిగోండి, ఇదే మన అకాడమిక్ బ్లాకు. మీరు పొద్దున్న ఎన్నింటికి లేచారని చెప్పేసి ఎవ్వరు అడగరు. 9కి ముందు క్లాస్కి వచ్చారా రాలేదా, ఇదే మ్యాటర్ అక్కడ. 9కి ఒక నిమిషం ఇటు అటు అయిందా ఇంకా సెక్యూరిటీ విజిలేసి మీ ఎంట్రీ అయితే ఆపేస్తాడు. అందుకని చెప్పేసి అందరూ 9కి ముందే కింద పడి దొల్లుకుంటూ మరి వచ్చేస్తారు ఇక్కడికి. ఎందుకు అంత విశేషం ఏముంది ఇక్కడ అనుకుంటున్నారా? చెప్పా కదండి, ఇది అకాడమిక్ బ్లాగ్ అని చెప్పేసి ఇక్కడే మరి మీ క్లాసులు జరిగేవి. ఇలాంటి బ్లాగులు మొత్తం 3 ఉన్నాయి. ఒకటేమో పీయూసీ వాళ్ళకి, ఇంకోటేమో సిఎస్సి అండ్ ఈసీ వాళ్ళకి, మూడోది వచ్చేసి రిమైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. మీరు అకాడమిక్ బ్లాక్లోకి ఎంట్రీ ఇవ్వగానే కొంచెం ఇలా కనిపించుద్ది అనమాట. సో సెంటర్లో అయితే ఏదో ఒక డెకరేషన్ అయితే ఉండుద్ది. పీయూసీ వాళ్ళ బ్లాక్లో అయితే ఒక పెద్ద చెట్టు ఉండుద్ది, అండ్ రిమైనింగ్ బ్లాక్లో కూడా అలానే కొంచెం డెకరేషన్ అయితే ఉండుద్ది అనమాట. మీరు అకాడమిక్ బ్లాక్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ క్లాస్ రూమ్ ఎత్తుక్కోవడానికి కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకుంటున్నా, ఎందుకంటే నేను అయ్యా కాబట్టి. అయినా అందరు నాలా ఉంటారేంటి? అసలేమి పెద్ద పెద్ద బుర్రకాయలు, అందరు మండల్ టాపర్స్ అసలు. సో ఈ అకాడమిక్ బ్లాక్లో వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అమ్మాయిలు అనమాట, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి బాయ్స్ది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ కూడా అమ్మాయిలదేనండోయ్. అంటే మా బ్యాచ్ వాళ్ళకి అలా పెట్టారులేండి, మీకు ఎలా పెడతారో మరి నాకైతే తెలీదు. కొంతమంది స్టూడెంట్స్ కి వాళ్ళ టీచర్లు అంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది అనమాట. ఆ చెప్పలేని ప్రేమని ఇలా గోడ మీద రాసి చూపిస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి మీరు కూడా అలా గోడల మీద రాసి చూపియండి అని చెప్పట్లేదు నేను. ఇంతకీ ఇలాంటి కళాకృతాలన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే AB1 బ్లాక్ లోనే కనిపిస్తాయన్నమాట, మెట్లు ఎక్కే దారిలో. అకాడమిక్ బ్లాక్ లో 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఎలా ఎక్కాలో ఏంటో అని అనుకోకండి, ఎందుకంటే మీకు లిఫ్ట్ కూడా ఉంది. ఇదే మీ క్లాస్ రూమ్ ఇలానే ఉంటుంది, మరి ఇంత దారుణంగా ఉండదులేండి. అంటే వీడియో క్వాలిటీ బాగాలేదు, అందుకే అలా కనిపిస్తుంది. మొత్తానికైతే బాగానే ఉంటుంది. సో మొత్తం వచ్చేసి 6 rows ఉంటాయన్నమాట. క్లాస్కి వచ్చేసి ఒక 60 మెంబర్స్ వరకు ఉంటారు. మీకు ఇంకో విషయం చెప్పనా, మీ క్లాస్ రూమ్లో సెంట్రల్ ఏసీ కూడా ఉండుద్ది, కానీ వేయరు, అది వేరే విషయం లేండి. మీరు హైట్ తక్కువ ఉంటే క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుంటే బోర్డు కనిపించేమో అని చెప్పేసి భయపడకండి. ఎందుకంటే ఇక్కడ రో ఎలా ఉంటుంది అంటే ముందు రో కన్నా వెనకాల ఉన్న రో కొంచెం హైట్గా ఉంటుంది అనమాట. సో అలా హైట్ పెరుగుతూ వెళ్ళుద్ది. సో అందరికీ బోర్డు కనిపించుద్ది, ఏం ప్రాబ్లం ఉండదు. సో మెట్లు ఉంటాయన్నమాట. సో చూసుకొని నడవండి, ఎందుకంటే నేనైతే ఫస్ట్ డే వెళ్ళి పడిపోయా అక్కడ. అయ్యో పడిపోయావా అక్క, బాగానే ఉన్నావా మరి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తారు. సో దానికి రిప్లై ఇప్పుడే ఇచ్చేస్తున్నాను, వినేయండి. సో ఆ రోజు అక్కడ పడ్డం వల్ల మోకాల్లో ఉన్న బ్రెయిన్ కొంచెం అరకాల్లో జారిందనమాట. అందువల్లే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట. మొత్తం క్యాంపస్లో నిశ్శబ్దంగా ఉండే ప్లేస్ ఏమైనా ఉందా అంటే ఇది ఒక్కటే. ఇక్కడ కనిపిస్తుంది ముందు వైట్ బిల్డింగ్, అది కాదండి, దీని పక్కన ఉండుద్ది, చూపిస్తాను చూడండి. ఇదే అనమాట మన లైబ్రరీ. చాలా బాగుండుద్ది, నిజం చెప్తున్నా. ఎంత పీస్ఫుల్గా ఉండుద్ది అంటే ఆఖరికి నిద్రపోవడానికి కూడా చాలా మంది ఇక్కడికే వస్తూ ఉంటారు. ఏ రోజన్నా మీకు చదవాలన్న మూడ్ లేకపోతే ఈ లైబ్రరీకి వచ్చేయండి. మీ చుట్టుపక్కల అందరూ పుస్తకాల పురుగులే ఉంటారనమాట. వాళ్ళని చూసి భయం వేసి మరి చదువుతారు మీరు. అందుకే ఎగ్జామ్స్ టైంలో సగం లైబ్రరీలోనే కనిపిస్తూ ఉంటాను నేను. ఈ లైబ్రరీలో మీకు న్యూస్ పేపర్ నుంచి మొత్తం బుక్లన్నీ దొరుకుతాయన్నమాట. మీరు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయిపోవచ్చు. కొంతమంది జేఈ మెయిన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉంటాయండి, మీరు వెతికితే దొరుకుతాయి. నేను ఎప్పుడు వెతకలేదు కాబట్టి నాకు ఎప్పుడు దొరకలేదు అవి. సో ఇది వచ్చేసి మా గ్రౌండ్ అనమాట. సో ఈ వీడియో నేను ఎప్పుడో రికార్డ్ చేశాను కాబట్టి ఈ వీడియో క్వాలిటీ బాగాలేదు అండ్ గ్రౌండ్ ఆల్సో బాగాలేదు అప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది గ్రౌండ్. గేమ్స్ కోసం ఈ ఒక్క గ్రౌండే కాదనమాట, శాక్ ఆడిటోరియంలో బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఆల్సో బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది అనమాట. కానీ దాన్ని నేను రికార్డ్ చేయలేదు, కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం పక్కా చూపిస్తాను మీకు. ఈ వీడియోలో నేను మీకు ప్లేసెస్ అన్ని కొంచెం కొంచెమే చూపిస్తున్నాను, లైక్ మొత్తం అంతా చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో ఉందన్నమాట. సో వితౌట్ వాయిస్ ఓవర్ మొత్తం అంతా జస్ట్ వీడియో అనమాట, లైక్ మొత్తం క్లియర్గా చూపించాను, అది చూడండి కావాలంటే. నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి. ఇది వచ్చేసి అవుట్డోర్ జిమ్ అనమాట. సో ఇక్కడ గర్ల్స్కి మాత్రమే ఎలా ఉంది, బాయ్స్ రాకూడదు ఇక్కడికి, ఎందుకంటే ఇది మా గర్ల్స్ హాస్టల్ వైపు ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎలా ఉందన్నమాట, బాయ్స్ నాట్ అలౌడ్. అండ్ ఇది వచ్చేసి మన హాస్టల్ బ్లాక్ అన్నమాట. సో అమ్మాయిల బ్లాక్ అండ్ అబ్బాయిల బ్లాక్ సేమ్ సిమిలర్ ఉంటుంది, కానీ అందులో ఉండే మనుషులే వేరే ఉంటారు. అక్కడ ఓన్లీ బాయ్స్ ఉంటారు, ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఉంటారు అనమాట.
ఈ బ్లాక్ లోపల మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపించాను. ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్ బ్లాక్ మీద ఒక సెపరేట్ వీడియో ఉంది, అందులో చూసేయండి. ఇదొచ్చేసి హాస్టల్ రూమ్ అనమాట. ఫర్ రూమ్ 7 మెంబర్స్ ఉంటారు అండ్ 7 బెడ్స్ ఉంటాయి. అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మీరేం తెచ్చుకోకర్లేదు. బెడ్షీట్స్ ఒకటి తెచ్చుకుంటే చాలు. సో ఇది కూడా కొంచెమే చూపిస్తున్నా, ఎందుకంటే ఇది కూడా లాంగ్ వీడియో ఉంది నా ఛానల్లో, అది చూసేయండి క్లియర్ గా. ఒకవేళ హాస్టల్ రూమ్ చూడాలనుకుంటే క్లియర్ గా. ఈ వీడియో అయితే ఇంతవరకు అనమాట, ఎందుకంటే వేరే ప్లేసెస్ అన్ని సెపరేట్ గా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట నా ఛానల్లో, అవి చూసేయండి. ఒకవేళ అవన్నీ కలిపి ఒకే లాంగ్ వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్లో ఇంకో వీడియో ఉంది వితౌట్ వాయిస్ ఓవర్, చెప్పే కదా ఒక పెద్ద వ్లాగ్ ఉంది, అది చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.